పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 22వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు మీరు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 3వ అధ్యాయము అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. పీటర్ చాప్టర్ 2 22 to chapter 3 5. He committed no sin. Neither was deceit found in his mouth. When he was reviled, he did not revile in return. When he suffered, he did not threaten, but continued entrusting himself to him who judges justly. He himself bore our sins in his body on the tree, that we might die to sin and live to righteousness. By his wounds you have been healed. For you were straying like sheep,
were staying like sheep, but have now returned to the shepherd and overseer of your souls. Chapter 3. Likewise, wives, be subject to your own husbands, so that even if someone do not obey the word, they may be won without a word by the conduct of their wives. When they see your respectful and pure conduct, do not let your adorning be external, the braiding of hair and the putting on of gold jewelry or the clothing you wear, but let your adorning be the hidden portion of the heart with the imperishable beauty of a gentle and quiet spirit, which in God's sight is very precious. For this is how the holy woman who hoped in God used to adorn themselves by submitting to their own husbands.